హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి సమయం 12:30 హైదరాబాద్లోని దుర్గం చెరువు బ్రిడ్జిపై విద్యుత్ కాంతి చాలా అందంగా కనిపిస్తుంది. వాహనాల రద్దీ కూడా లేదు. చుట్టూ మౌనం రాజ్యమేలుతోంది. చల్లటి గాలి నెమ్మదిగా వీస్తోంది. అప్పుడే ఒక టాక్సీ వచ్చి బ్రిడ్జి పైన ఆగింది. విక్రమ్ కారులో నుంచి దిగాడు. అతని ముఖంలో విపరీతమైన ఒత్తిడి, కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. అన్ని దారులు మూసుకుపోయి పరిష్కారం కనిపించలేదు విక్రమ్కి. గత వారం రోజుల నుండి ఇలాగే వస్తూనే ఉన్నాడు. కానీ చనిపోవడానికి ధైర్యం సరిపోక తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు తన జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. బ్రిడ్జి అంచుకు చేరుకొని ఒక్కసారి తన కళ్ళు మూసుకొని తన జీవితంలో జరిగిన సంఘటనలు ఇలా గుర్తు చేసుకున్నాడు. లక్ష్మీ రాజేశ్వర్ దంపతులది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సాధారణంగా తల్లిదండ్రుల కలలు పిల్లల భవిష్యత్తు కోసమే. అలాగే లక్ష్మీ రాజేష్ దంపతుల ఆశలు కూడా. వారికి ఒక్కగానొక్క కొడుకు విక్రమ్. సినిమా డైరెక్టర్గా సెటిల్ కావాలన్నది అతని కల. తన చిన్నతనం నుంచి టీవీ చూస్తూ కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయో గమనించేవాడు. సినిమాలు చూస్తూ తన మనసులో కథలు సృష్టించుకునేవాడు. తన స్నేహితులతో కలిసి చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి వాటిని డ్రీమ్ లాగా చూసేవాడు. కానీ చదువు మాత్రం తండ్రి కోసమే చదివాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక తన అసలైన ప్యాషన్ సినిమా డైరెక్షన్లోనే ఉండడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాడు. కోర్స్ పూర్తి చేసి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాడు. హైదరాబాద్లోని హై అండ్ పబ్. రాత్రి సమయం 10:45. ప్రకాశించే నియోన్ లైట్స్, డీజే బీట్స్, మద్యం తాగుతూ ఉల్లాసంగా గడిపే ప్రజలు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. విక్రమ్ ఒక మూలన తన ఫ్రెండ్తో కూర్చొని మద్యం తాగుతూ తన స్నేహితుడితో, ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరో ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ కావాలి, కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి చాలా దొరకటమే కష్టం అని పక్కకు తిరిగి చూశాడు. పక్క టేబుల్పై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ తన ఫ్రెండ్తో కూర్చొని ఉన్నాడు. విక్రమ్ తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇంతవరకు పెద్ద హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ నిజంగా నా ముందు ఉన్నాడా? నిజమైన అవకాశం ఇదేనా? కనీసం ఒకసారి మాట్లాడితే పోయేదేముంది? మద్యం మత్తు విక్రమ్కి ధైర్యాన్నిచ్చింది. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, హాయ్ సార్, నా పేరు విక్రమ్. నేను చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తారా? డైరెక్టర్ ఆశ్చర్యంగా అతన్ని కొద్దిసేపు చూసి చిరునవ్వు నవ్వి, రేపు నీ షార్ట్ ఫిల్మ్ తీసుకురా, నా ఆఫీసులో చూద్దాం. ఆ సమయంలో విక్రమ్కి ఎగిరి గంతేయాలన్నంత సంతోషం కలిగింది. డీజే మ్యూజిక్ సౌండ్కి అతనికి ప్రపంచమే కొత్తగా అనిపించింది. ఇదే నా బ్రేక్ అనుకున్నాడు. విక్రమ్ ఆనందంతో ఇంటికి వెళ్ళి ఈ శుభవార్తను తల్లిదండ్రులతో పంచుకున్నాడు. అలా ఆ ప్రముఖ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. కొన్ని నెలలు గడిచాయి. కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు షూటింగ్ లొకేషన్లోకి ఆ ప్రముఖ డైరెక్టర్ బంధువు అర్జున్ వచ్చాడు. సెట్లో పనిచేస్తున్న విక్రమ్ను గమనించి అతనితో ఉన్న వ్యక్తిని పిలిచి ఇతనెవరని అడిగాడు. ఓ, ఇతనా విక్రమ్ సార్, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పాడు. అర్జున్ మనసులో ఇలా అనుకున్నాడు, ఆ కుర్రాన్ని వాడేసుకోవచ్చేమో అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్కి అర్జున్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. హలో విక్రమ్, నేను విశ్వనాథ్ గారి బంధువు హీరో అర్జున్ని మాట్లాడుతున్నా. నీ గురించి, నీ టాలెంట్ గురించి విన్నాను. నీ దగ్గర కథ ఉంటే చెప్పు, నా ప్రొడ్యూసర్ సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. ఆ మాటలు విన్న విక్రమ్ సంతోషంతో, సార్, కథ ఉంది, మీకు నచ్చితే నా జీవితంలో ఇదే గొప్ప అవకాశం అవుతుంది అన్నాడు. సరే, రేపు నా ఆఫీస్కి రా అని చెప్పాడు. తన కథను మరింత మెరుగుపరిచి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. కథ వినగానే అర్జున్ కాస్త మార్పులు చేయాలని, చేసుకొని మళ్ళీరా అని చెప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు, మరెన్నో మార్పులు చూపిస్తూ నెలల తరబడి సమయం వృధా చేశాడు. ఒకరోజు డైరెక్టర్ విశ్వనాథ్కి విషయం తెలిసి విక్రమ్ను తన ఆఫీస్కి పిలిపించుకొని, నువ్వు చాలా పెద్దవాడివయ్యావయ్యా, మా అర్జున్తో సినిమా డైరెక్షన్ చేస్తున్నావని విన్నాను. అలా డైరెక్టర్ అవ్వాలనుకునే నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా ఎందుకు ఉండాలి? ఇక నుంచి రావద్దు అని చెప్పాడు. విక్రమ్ కాస్త నిశ్శబ్దంగా అతన్ని చూశాడు. ఆ మాటల వెనుక అపహాస్యం, నిర్లక్ష్యం, తక్కువ చూపు అన్నీ కనిపించాయి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. తన గమ్యం ఎక్కడో తెలియక తిరుగుతూ అలా ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాడు.
అక్కడ ఇద్దరు నిర్మాతలు భాష మరియు మధుసూదన్ పరిచయమయ్యారు. వారితో మాట్లాడుతుండగా హీరో చక్రి కూడా అక్కడే ఉన్నాడు. హీరో చక్రిని పరిచయం చేశారు. భాష మాట్లాడుతూ, విక్రమ్, నువ్వు డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరుగుతున్నావని విన్నాను. నీ దగ్గర కథ ఉంటే చెప్పు, నచ్చితే సినిమా తీద్దాం, నువ్వే డైరెక్షన్ చెయ్యి. ఈ మాటలు వినగానే విక్రమ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. విక్రమ్ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 40 నిమిషాల పాటు ఆయన కథను విన్న నిర్మాతలు ఒకరినొకరు చూసుకొని, కథ చాలా బాగుంది, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు, ఏదో ఒకరోజు టాలీవుడ్లో కింగ్ మేకర్ అవుతావు, మనం తప్పకుండా సినిమా ప్లాన్ చేద్దాం అన్నారు. విక్రమ్ ఆనందంతో లేచి నిలబడి, చాలా థ్యాంక్స్ సార్, ఇది నా జీవితంలో పెద్ద బ్రేక్ అన్నాడు. ప్రొడ్యూసర్ భాష విక్రమ్తో, మేము ఇప్పటికే చక్రితో ఒక సినిమా పూర్తి చేశాం, కానీ అది రిలీజ్ చేయడం కోసం డబ్బు కావాలి. నువ్వు 35 లక్షలు సర్దుబాటు చేస్తే ఈ సినిమా రిలీజ్ చేసి రాబోయే లాభాలతో సినిమా చేద్దాం, అంతేకాదు నీ డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు. విక్రమ్ ఒక్కసారిగా కంగారు పడి, 35 లక్షల? నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ఓ, నీ దగ్గర డబ్బు లేకపోతే ఇక మాట్లాడే అవసరమే లేదు. నువ్వు డబ్బు తీసుకొచ్చినట్లయితే సినిమా కూడా ప్లాన్ చేస్తాం. అనుకున్న దానికంటే చాలా ముందే నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు. ఇదంతా విని డైరెక్టర్ అయ్యే కలలో ఉన్న విక్రమ్, ఇది నా జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం అని నమ్మాడు. ఇంటికి వెళ్ళిన విక్రమ్ తల్లిదండ్రుల ఎదుట కూర్చొని, నాన్న, నాకు 35 లక్షలు కావాలి, ఇది నా కెరియర్కు చాలా ముఖ్యం, సినిమా రిలీజ్ అయితే నన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తానని చెప్పారు. తండ్రి రాజేశ్వర్ ఒక్కసారిగా కోపంతో, ఏం, మళ్ళీ డబ్బా? ఇప్పటికే 5 లక్షలు ఇచ్చాను, యాడ్ ఏజెన్సీ పెట్టి డబ్బు పోగొట్టావు, ఇప్పుడు మళ్ళీ డబ్బు కావాలా? ఇకపై రూపాయి కూడా ఇవ్వను. విక్రమ్ కోపంగా, నాన్న, ఇది నా భవిష్యత్తు కోసం. తండ్రి రాజేశ్వర్, నీకు సినిమాల మీద అంత ఆసక్తి ఉంటే నీకు కావలసిన డబ్బుకు నువ్వే సర్దుబాటు చేసుకో అని తండ్రి తేల్చి చెప్పాడు. తల్లి లక్ష్మి విక్రమ్ని బతిమాలుతూ, ఇంకా ఎందుకు ఈ సినిమాలు, ఇంజనీరింగ్ పూర్తి చేశావు, మంచి ఉద్యోగం చూసుకొని జీవితంలో స్థిరపడు, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, ఏ పని చేయకపోయినా సరే ఇంట్లోనే ఉండు, కానీ మళ్ళీ డబ్బు అడగకు నాన్న అని నచ్చజెప్పింది. అక్కడ నుండి కోపంతో విక్రమ్ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ ముందు కూర్చొని బాధతో ఇలా చెప్పాడు, నన్ను డైరెక్టర్గా చూడాలని మీరు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు వచ్చింది. ఇప్పుడు మీరు సహాయం చేయకపోతే నా జీవితంలో ఈ ఒక్క ఛాన్స్ను కోల్పోతాను. ఎలాగైనా నాకు డబ్బు ఏర్పాటు చేయండి అని జరిగిన విషయం చెప్పాడు. స్నేహితులంతా ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరి దగ్గర పెద్దగా డబ్బులు లేవు, కానీ విక్రమ్పై ఉన్న నమ్మకంతో కొందరు తమ క్రెడిట్ కార్డు నుండి డబ్బు డ్రా చేసి ఇచ్చారు. మరికొందరు కొంత మొత్తం అప్పుగా ఇచ్చారు. అది సరిపోక తన పెద్దమ్మ కొడుకు దగ్గర కూడా అప్పు చేశాడు. విక్రమ్ 35 లక్షలు తీసుకొని వెళ్ళి ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న ప్రొడ్యూసర్స్ భాష మరియు మధుసూదన్ ఆనందంతో నవ్వుతూ విక్రమ్తో, ఈ డబ్బుతో సినిమా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం అని హామీ ఇచ్చారు. సినిమా రిలీజ్ అవుతుందనే నమ్మకంతో రోజు ఆఫీస్కి వెళ్ళి ఎదురు చూసేవాడు విక్రమ్. ఒకసారి విక్రమ్, ఇంకెప్పుడు రిలీజ్ సార్ అని అడిగాడు. వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అయితే వారం గడిచింది, నెల గడిచింది. ఇలా నమ్మిస్తూ ఇవాళ రేపు అంటూ కాలం గడిపారు. చివరికి ఆ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇదిలా ఉండగా క్రెడిట్ కార్డ్ బాకీలు పెరిగాయి. బ్యాంకు నుండి రోజు కాల్స్ అవడం మొదలైంది. సార్, మీ బాకీ ఈ నెలలో చెల్లించాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 3 నెలల తర్వాత బ్యాంక్ ప్రతినిధులు ఇంటికి వచ్చారు. తల్లిదండ్రుల ఎదుట, మీ కొడుకు బాకీ కట్టలేదు, వెంటనే చెల్లించాలి అని గట్టిగా చెప్పడంతో తండ్రి రాజేశ్వర్ కోపంతో విక్రమ్పై మండిపడ్డాడు. ఇదేనా నీ డైరెక్షన్? ఈ కాలనీలో తల ఎత్తుకోకుండా చేస్తున్నావు, ఇక నువ్వు మా కొడుకువే కాదు అన్నాడు. తల్లి లక్ష్మి కంటతడి పెట్టి, ఇంత ఇబ్బందులు ఎందుకు పడాలిరా, వదిలే ఆ ఇండస్ట్రీని, మేము ఉన్నాం, సంతోషంగా చూసుకుంటాం అని విక్రమ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే విక్రమ్ ఆలోచనలు సుడిగుండంలా తన బ్రెయిన్లో తిరుగుతున్నాయి. నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఎవరూ నన్ను నమ్మడం లేదు, నేను బ్రతకడం అనవసరం అని ఆలోచిస్తూ కూర్చునిపోయాడు. అలా మానసికంగా చాలా కృంగిపోయాడు.
ఒకరోజు రాత్రి టాక్సీ బుక్ చేసి ఇంటి నుండి బయటకు వచ్చి టాక్సీ ఎక్కాడు. అదే ఆలోచనలు. విడుదల కాని సినిమా, తిరిగి చెల్లించని అప్పులు, తండ్రి మాటలు, బ్యాంకర్స్ వార్నింగ్, తన జీవితంలో జరిగిన ద్రోహాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. నాకు ఎవరు ఈ భూమి మీద సహాయం చేసేవాళ్ళు లేరని విక్రమ్కి అనిపించింది. దుర్గం చెరువు బ్రిడ్జిపై ఉన్న విక్రమ్ కళ్ళు తెరిచి ఒక్కసారి కిందకి చూశాడు. దుర్గం చెరువులో నీటి అలలు విక్రమ్ని పిలుస్తున్నట్టు అనిపించింది. అంతలో తన ఫోన్ తీసి తల్లిదండ్రుల ఫోటోను చూస్తున్నాడు. తల్లి ముఖం అమాయకంగా కనిపించింది. తండ్రి చూపులో నిరాశ కనిపించింది. అతని మొబైల్ స్క్రీన్పై మామ్ కాలింగ్ అని వచ్చింది. విక్రమ్ చేతులు ఒక్కసారిగా వణికాయి. కొంతసేపు అలాగే చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి తన వేళ్లను స్క్రీన్పై నెమ్మదిగా డిక్లేన్ వైపు స్లైడ్ చేశాడు. ఒక గాయమైన గుండె చివరి మాటలు, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి అని. తన కళ్ళు మూసుకొని వెనక్కి ఒరిగాడు. ఒక్కసారిగా చెరువులో పెద్ద శబ్దం. తర్వాత అంతా నిశ్శబ్దం. కానీ ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని, కడుపుకోతని మిగిల్చి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లు మద్యం సేవిస్తుండగా ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయి క్లోజ్ అయింది. కానీ మద్యం మత్తులో ఉన్న వీరిద్దరికీ శబ్దం వినిపించలేదు. విక్రమ్ ఆత్మ ఆఫీసులోకి వచ్చి సోఫాలో కూర్చొని అక్కడ జరుగుతున్నది గమనిస్తూ ఉన్నాడు. భాష ఒక కొత్త డైరెక్టర్కి ఫోన్ చేసి, నీ దగ్గర మంచి కథ ఉందని చెప్పావు కదా, రేపు తీసుకొని ఆఫీస్కి రా అని ఫోన్ పెట్టేశాడు. మనకి ఇంకో బకరా దొరికాడు అని ఇద్దరూ నవ్వుకొని మధుసూదన్ భాషతో, విక్రమ్ గురించి విన్నావా, అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడంట. ఆ మాటలు విన్న భాష చైర్లో నుండి లేచి, మంచిదే కదా, ఇంకా మనని డబ్బులు ఎవ్వరు అడగరు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. ముఖం వాష్ చేసుకొని అద్దంలో చూస్తుండగా కోపంతో చూస్తున్న విక్రమ్ అద్దంలో కనిపించాడు. అంతే, భాషకు ఎక్కిన కిక్కి దిగింది. నో అంటూ వెనక్కి తిరగబోయాడు. అద్దం ఒక్కసారిగా పగిలింది. గాజు ముక్కలు గాల్లోకి ఎగిరాయి. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వాష్రూమ్ డోర్ భయంకరమైన శబ్దంతో మూసుకుంది. మధుసూదన్ మద్యం తాగుతూ ల్యాప్టాప్లో ముగ్గి చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా ల్యాప్టాప్ స్క్రీన్ డార్క్ అయ్యి స్క్రీన్లో విక్రమ్ కనిపించి, సినిమా కథ చెప్తా వింటావా అంటూ కోపంగా చూశాడు. మధుసూదన్ భయంతో నిలబడి కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగా టేబుల్ పై ఉన్న మద్యం గ్లాస్ గాల్లోకి లేచి అతని చుట్టూ తిరుగుతుండగా ల్యాప్టాప్ స్క్రీన్పై సడన్గా గేమ్ ఓవర్ అనే మెసేజ్ వచ్చి ఆఫ్ అయింది. రూమ్లో లైట్స్ బ్లింక్ అవుతూ ఉండగా తెల్లటి ఆకారంలో విక్రమ్ ఆత్మ కనిపించి, కథ చెప్తా వింటావా అని బిగ్గరగా కోపంతో అరిచాడు. అంతే, మధుసూదన్ చుట్టూ తిరుగుతున్న మద్యం గ్లాస్ పగిలింది. ఆ గ్లాస్ ముక్కలు వేగంగా గాల్లో అతని చుట్టూ తిరుగుతుండగా నో అంటూ గట్టిగా అరిచాడు. లైట్స్ బ్లింక్ అవుతూ ఆఫ్ అయ్యాయి. ఆ గది పూర్తిగా చీకట్లో మునిగిపోయింది.